దేశవ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు ఇవాళ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనున్నారు. డిమాండ్లపై చీఫ్ లేబర్ కమిషనర్తో ఈ నెల 23న జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో బ్యాంక్ అధికారులు సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 9 సంఘాల ఉమ్మడి వేదిక యూఎఫ్బి సమ్మె పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు ఇవాళ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనున్నారు. డిమాండ్లపై చీఫ్ లేబర్ కమిషనర్తో ఈ నెల 23న జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో బ్యాంక్ అధికారులు సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 9 సంఘాల ఉమ్మడి వేదిక యూఎఫ్బియు సమ్మె పిలుపుకిచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు అయితే దిగారు. ఏదైతే దేశంలోని పేద చిన్నకారు రైతులు, వడ్డీ వ్యాపారస్తుల వద్ద పెత్తందారు అధిక వడ్డీ రుణాలు తీసుకునేవారు. ఈ మొత్తం మీద చూసుకున్నట్టయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం చాలా కీలకమైంది. దేశ స్వాతంత్రానికి ముందు బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా పెట్టుబడులదారులతో చేతుల్లో ఉండేది. అవి వారి సొంత ప్రయోజనాల కోసం మాత్రమే నడిపేవారు. అవి పట్టణాలతో మాత్రమే బ్యాంకులు బ్రాంచ్లు ఉండడం వల్ల గ్రామీణ ప్రజలకు, వ్యవసాయ రంగానికి ఎలాంటి ఆర్థిక సహకారం అందించలేకపోతున్నాయి అన్న కోణంలో ఏదైతే 5 రోజులు మాత్రమే పని దినాలు కల్పించాలి అన్న కోణంలోనే ఈ బ్యాంకింగ్ రంగం అయితే సమ్మెకి దిగినట్టుగా అయితే తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం సర్వేదంగా ప్రభుత్వ రంగానికి సంబంధించి ప్రైవేటు దిశగా తన విధానాన్ని అమలు చేస్తున్నది. కొన్ని బ్యాంకులు నష్టాలు ఉన్నవని, పెద్ద బ్యాంకులు మార్చాలని 2019లోనే బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం 12 బ్యాంకులు మాత్రమే ప్రభుత్వ రంగ బ్యాంకులుగా మిగిలాయి. ఇందులో 49% వాటాలను ప్రైవేట్ కార్పొరేషన్ రంగానికి అప్పజెప్పడానికి నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వం. 2014 నాటికి బ్యాంకులలో ఏదైతే పారు బకాయిలు 18 లక్షల కోట్లు ఉంటే 2014 తర్వాత కార్పొరేట్ కంపెనీలకు మొండి బకాయిలు 58 లక్షల కోట్లకు పెరిగాయి. వీటిని వసూలు చేయకుండా ఇప్పటికే మోదీ ప్రభుత్వం 18 లక్షల కోట్లను మాఫీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థను పరిరక్షించుకునేందుకు ఉద్యోగులు ఉద్యమానికి అయితే దిగినట్టుగా అయితే తెలుస్తుంది. బ్యాంకింగ్ వాటాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పులుగా తీసుకొచ్చి ఎగ్గొడుతున్న వారిపై చర్యలు తీసుకోవట్లేదు. అలాగే బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వం ద్వైపాక్షిక చర్చల్లో 2015 సంవత్సరంలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జాయింట్ నోట్ ప్రకారం ప్రతి నెల 2-4 వారాలు సెలవులు ప్రకటించాలి. మిగతా 2 శనివారాలు సైతం సెలవుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ హామీని 10 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా ఉద్యోగ సంఘాల నేతలు హామీని ఇప్పటి వరకు కూడా అమలు పరచలేదని ఉద్యోగ సంఘాల నేతలు కూడా విమర్శిస్తున్నారు. 2022-23లో ప్రభుత్వం జిల్లాలో జరిగిన చర్చల్లో సోమవారం నుంచి శనివారం వరకు రోజువారీ పని గంటలు 42 నిమిషాలు పెంచి మిగిలిన అన్ని శనివారాలు సెలవులు ప్రకటించేందుకు అంగీకారం కుదుర్చుకుంది. ఈ ప్రతిపాదికను ప్రభుత్వానికి పంపించి 2 ఏళ్లు అయినప్పటికీ ఇంకా పెండింగ్ లోనే ఉందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చేసుకున్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి జాతీయ ఉద్యోగ అధికారులు యూనియన్స్ పిలుపునిచ్చాయి. ఈ రోజు నుంచి ఏదైతే ఏఐజిఓసి, ఎన్సిపిఈ, ఏఐబిఓఏ, ఈబిఎఫ్, ఈబిఎఫ్ఐ, ఐఎన్బిఎఫ్, ఐఎన్బిఓసి, ఎన్ఓబిడబ్ల్యూ, ఎన్ఓబిసి, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది సమ్మెలో పాల్గొంటారని యూనియన్ నేతలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. తక్షణమే బ్యాంకు ఉద్యోగుల ఫోరం చర్చలు జరిపి ద్వైపాక్షిక ఒప్పందానికి అమలు చేయాలి.
ఈ లేని పక్షంలో దీన్ని తీవ్రతరం చేస్తాము అన్న కోణంలో కూడా బ్యాంకింగ్ యూనియన్స్ కూడా గతంలో చెప్పినటువంటి నేపథ్యం కలుగుతుంది. ఇవాటి నుంచి దేశవ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పూర్తిగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి అందరూ ఏదైతే బ్యాంకింగ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సమ్మెకు దిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బ్యాంకింగ్ సేవలు అయితే నిలుపుదల చేశారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.